ఇక్కడ చూస్తున్న వీళ్ళలో చాలామంది షిప్లో ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. అంటే డబ్బులు అవసరం ఉండో, అమ్మ ఆరోగ్యం బాగాలేకనో, చెల్లి పెళ్లి చేయాలని కొందరు, నాన్న చేసిన అప్పులు తీర్చాలని కొడుకులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. మామూలుగా ల్యాండ్ మీద జాబ్ చేసేటోళ్ళకంటే చుట్టుపక్కల ఇక ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బాధ చెప్పుకోనికి ఎవరో ఒకరు ఉంటారు. బట్ సముద్రం మధ్యలో షిప్లో ఎలా ఉంటుందంటే అంత మన గురించి పట్టించుకునేటోళ్ళు ఉండరు. ఈ మధ్య ఈ షిప్పింగ్ ఫీల్డ్లో హరాస్మెంట్లు, సీనియర్లు జూనియర్లను ఏడిపించడము, ఆ బాధను భరించలేక ఏదో ఒక ఎక్స్ట్రీమ్స్ చెప్పు తీసుకోవడము. కొందరైతే ఫస్ట్ టైం ఫ్యామిలీకి దూరంగా ఇట్లా షిప్లో జాయిన్ అవుతారు కదా, స్మోకింగ్ అలవాటు చేసుకుంటారు. నేనేం చేస్తానో తెలుసా, వాళ్ళు స్మోకింగ్ రూమ్కి వెళ్ళే ముందే ఒకసారి డెక్ మీద వాక్కి వెళ్దామని చెప్పి అందరం కలిసి ఇట్లా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటాం, నవ్వుకుంటాం. ఒక మనిషికి ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటే వచ్చినంత కిక్ ఇంకా దేంట్లోనూ రాదు. మనిషి లోన్లీగా ఉంటే చెడు అలవాట్లకి ఈజీగా దగ్గర అవుతాడు.